మీరు చాలామంది అడుగుతున్నారు నాకు పెళ్ళయిందా అని. సో పెళ్ళయి కూడా నాకు 4 years అవుతుంది. 2021లో అనుకుంటా పెళ్ళింది. మ్యారేజ్ డేట్ గుర్తులేదు. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డే 21 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో మన స్వరూప్ బ్రో వచ్చాడనమాట. 24 hours జర్నీ చేసి వచ్చాడు. రూమ్లో ఉన్నాడు, రూమ్కి వచ్చేసాడు. సో నేనైతే జిమ్ దగ్గర నుంచి డైరెక్ట్ రూమ్కి వచ్చేసా. నేనేదో కష్టపడి వర్కౌట్లు చేసి నేనుంటే నాకు ఫోన్ చేసి పొద్దున్నే బ్రో నాకు జర్నీ చేసి 24 hours జర్నీ చేసా బ్రో, నాకు తలకాయ నొప్పిగా ఉంది, టీ తాగుదాం అనిపిస్తుంది, పిచ్చెక్కేలా ఉంది రా బ్రో అన్నాడు. లేదు బ్రో రాలేదు, నేను నాకు వర్క్ ఉందంటే. నువ్వు వస్తావు లేకపోతే చచ్చిపోతా, నీ పేరు రాసుకుని చచ్చిపోతా, నువ్వు రాబోతే చచ్చిపోతా అని చెప్పి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. చూడండి చాలా రోజుల తర్వాత ఇప్పుడు రూమ్కి వచ్చా అనమాట. మొత్తం చండాలం చేశారు. సో అందుకని చెప్పి ఏ బ్రో ఏంటి బ్రో నేను లేకపోతే చండాలంగా అంటే నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరు రాలా, నువ్వు వెళ్ళిన తర్వాత మొత్తం నువ్వే చేసావు. సో మనోడు వెళ్ళిన తర్వాత యశ్వంత్ బ్రో ఉన్నాడు. యశ్వంత్ బ్రో కొంచెం హెల్త్ బాగాలేదుగా, మొత్తం చండాలం చేశాడు. సో మనోడు జాయిన్ అవుతాడు. సో బ్రో ఏంటి ఎలా ఉంది జర్నీ? ఏంటి బ్రో సన్నగా అయిపోయావు? చూడండి గైస్, నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు చూడు ఎంత సన్నగా అయిపోయాడు. ఇప్పుడు ఏమి బ్రో పొట్ట ఎక్కడ పెట్టావు బ్రో? సో గైస్ మనోడితో కొంచెం మాట్లాడి కంటిన్యూ చేద్దాం వ్లాగ్ని. సో గైస్ మనోడు టీ అని చెప్పి బెదిరించాడు కాబట్టి టీ తీసుకొచ్చా. టీ అంటే యాక్చువల్లీ చాలా రోజులు అయింది కాబట్టి హైదరాబాద్ రాగానే టీ గుర్తొచ్చింది బ్రో. తలకాయ నొప్పి వచ్చిందా? తలకాయ నొప్పి వచ్చిందని చెప్పి మనోడు చాలా లాంగ్ వెళ్ళాడు, కేరళకి వెళ్ళాడు అనమాట. కొంచెం ఎమర్జెన్సీ ఉండి అందుకని రాలేకపోయాడు. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చాడు. ఇంకా మళ్ళీ డైలీ వ్లాగ్స్లో కనిపిస్తాడు, వీడియోస్ చేస్తాం, ఇంకా చేస్తాం. షార్ట్ ఫిల్మ్ కంటెంట్ కూడా అవుతుంది కాబట్టి సగం రాజా మళ్ళీ ఆగిపోయింది. సో గైస్ అది అవుతానే ఉండేది, అది స్క్రిప్ట్ వర్క్ అంటే అలాగే ఉండేది. స్క్రిప్ట్ వర్క్ చేసే వాళ్ళకి తెలిసింది ఎక్కువ. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు టీ తాగేసి మనోడు రెస్ట్ తీసుకుంటాడు వాళ్ళకి. సో రేపటి వ్లాగ్లు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం బ్రో. ఇవాళ ఫ్యామిలీ వ్లాగ్ కదా, ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ చేస్తా. ఇవాళ జిమ్ మాట్లాడతాం, వెళ్ళి సాయంత్రం వస్తా, రెస్ట్ తీసుకుని వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకుని వస్తాను నేను. సాయంత్రం వెళ్ళి జిమ్ మాట్లాడదాం, మనోడు కూడా వస్తాడు. సో జిమ్లో ఒక తలకాయ నొప్పి అనమాట, నేను పెట్టుకొని తీసుకోవడానికి లేదు బ్రో. చాలా మంది జనాలు ఇక్కడ మిషన్ దగ్గర పెడితే ఎవరు డబ్బులు ఎక్కడ తెలియదు, ఫోన్ మీద తిడుతున్నారు, అక్కడ ఫోన్లో పెట్ట మాకు అది ఇది అని. సో నాకు కూడా కొత్త కాబట్టి ఎలా మేనేజ్ చేసి బాగుంది బ్రో. డ్యాన్స్ ప్రాక్టీస్ ఆగిపోయింది కానీ మనం డ్యాన్స్ ప్రాక్టీస్ ఒకటి, జిమ్కి వెళ్దాం, బాక్సింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ బాక్సింగ్ కూడా నేర్పిస్తాను. ఓకే. యాక్చువల్లీ నాన్చాక్ బ్రో చాలా బాగా చేస్తాడు. అది ఎప్పటి నుంచి అడుగుతున్నా, చేయి బ్రో నేర్పించని, బాగా యాటిట్యూడ్ అసలు నేర్పించట్లా. సో అది కూడా నేర్పించు బ్రో, మా వాళ్ళకి కూడా ఒకసారి చూపించడం ఎలా చేస్తారు అంటే. నేను ఒక్కనే చూసాను, ఒక రోజు అది పెట్టుకున్నాం, ఒక రోజు బ్లాగ్లో అది పెట్టుకున్నాం గైస్. నాన్చాక్కి నాకు బేసిక్స్ వచ్చు, అది చూపిస్తాను. సో యాక్చువల్లీ బ్రోని ఎప్పటి నుంచో చాలా రోజులు అయింది కదా బ్రో, నా కోసం ఒకటి చేయాలి బ్రో ఈరోజు. అంటే మా వాళ్ళ కోసం కూడా ఏంటో అంటే ఒక కామెంట్లో చూసాను అనమాట. ఆసిఫ్ బ్రో ఒకసారి ఒక ప్రాంక్ చేస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అడిగారు. సో ఈ రోజు ఆసిఫ్ బ్రో ఎవరితో ఒకరితో ఒక ప్రాంక్ చేస్తాడు. సో అది ఏ ప్రాంకో చూద్దాం. అది వాళ్ళ తమ్ముడితోనో లేదంటే వాళ్ళ తమ్ముడితో చేపిద్దాం. సో వాళ్ళ తమ్ముడు అయితే మనకి అవైలబుల్లో ఉంటాడు కాబట్టి ఏదో కాల్లోనో ఏదో ఒకటి చెప్పి ఒక ప్రాంక్ మాట్లాడుతాం. ఏ బ్రో ప్రాంక్ చేయించాలి మా వాళ్ళతో, చేద్దాం, చూద్దాం. ప్రాంక్ చేయాలి. సో ప్రాంక్ అనేది మనం ప్లాన్ చేసుకోకూడదు, అవ్వాలి. ఇవాళ అయితే చేద్దాం, లేకపోతే వన్ డే కన్ఫర్మ్. నువ్వు చెప్పావు కదా ప్రాంక్. ఇవాళ ఎలాగో ఫ్యామిలీ బ్లాగ్ ఉంది, రేపు కాదు నేను చెప్తా. కానీ జరిగింది, ప్రాంక్ అయితే జరిగింది. ఎవరి మీద జరిగింది చెప్పలేము, జరిగింది. మామూలు ప్రాంక్ అయితే జరిగింది గైస్. అది ఎప్పుడు జరిగింది చెప్పలేము. డైలీ వ్లాగ్స్ ఫాలో అవుతా ఉండండి, మీకు ఏదో ఒక రోజు ప్రాంక్ అయితే కనిపించింది. ఓకే. సో మనోడు రెస్ట్ తీసుకుంటాడు. ఇప్పుడు టీ తాగేసి వెళ్ళి టిఫిన్ చేసావు. సరే టీ తాగేసి టిఫిన్ చేసి ఇక్కడ టీ చేసుకుని వెళ్ళిపోదాం. తర్వాత ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తా గైస్, స్టే ట్యూన్. సో గైస్ మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తా అన్నాను కదా. సో వాళ్ళ ఇంటే కొంచెం షై అనమాట, కెమెరా ముందు మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడతా ఉంటారు, భయం. సో మా తమ్ముడు తెలుసు కదా, చిన్న తమ్ముడు యూట్యూబర్. మా రెండో తమ్ముడు ఏంటంటే విజయవాడలో జాబ్ చేస్తున్నాడు, మనోడు చిన్నోడు. సో మా ఫాదర్ ఏమో బయటికి వెళ్ళారు. ఫ్యామిలీ బ్లాగ్ అనగానే ఎవరు లేరు ఇంట్లో. బట్ మా మదర్ని ఇంట్రడ్యూస్ చేస్తా ఫస్ట్. మా మదర్ ఉన్నారు. సో గైస్ మా అమ్మ మా ఆడియన్స్కి హాయ్ చెప్పు. సో నేను 365 days ఛాలెంజ్ తీసుకున్నా. అంటే ఒక 1 yearలో సినిమా స్టార్ట్ చేయాలని ఓన్గా. సో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, నేను కూడా ట్రై చేస్తున్నాను గట్టిగా.
సో చేయగలను అంటావు నేను? లేదు లేదా? సో గైస్ మా అమ్మకి కొంచెం తెలుగు రాదు, కొంచెం భయపడతా ఉండేది. చిన్నప్పుడు మా ముగ్గురి స్కూళ్ళ కోసం చాలా కష్టపడింది మా అమ్మ. ముగ్గురు కొడుకుల్ని చదివించి పెంచి పెద్ద చేసి. సో పొలాలు ఉండేవి మాకు, పొలం పని చేసేది, గేదెలు ఉండేవి, గేదెల దగ్గర పని చేసేది. సో చాలా హార్డ్ వర్క్ చేసింది మా అమ్మ, స్కూళ్ళకి తీసుకెళ్ళేది. సో అంత కష్టపడి పెంచింది అనమాట. సో మా అమ్మ పడిన కష్టంలో ఒక 10% కూడా మేము పడట్లేదు ఇప్పుడు. సో ప్రజెంట్ మా అమ్మకి కొంచెం హెల్త్ బాగుండదు అనమాట. మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలి, టైంకి ఫుడ్ తినాలి, మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలి. ప్రజెంట్ అయితే ఏం వర్క్ లేదు, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉండిద్ది. ఇప్పుడు మొత్తం ఇంతకుముందు అయితే పనిచేసేది, కొంచెం సిచ్యువేషన్ బాగుండలేదు కాబట్టి పనిచేసేది, పొలం పనులు అవి చేస్తూ ఉండేది. బట్ ఇప్పుడు రెస్ట్ అనమాట. సో థ్యాంక్స్ అమ్మా, చాలా కష్టపడ్డావు మా కోసం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మా అమ్మకి ఏం మాట్లాడడం కొంచెం భయం అనమాట, ఎక్కువ మాట్లాడలేదు, ఏమనుకోమండి గైస్. సో సెకండ్ పర్సన్ ఇంట్రొడ్యూస్ చేస్తా. మీరు చాలామంది అడుగుతున్నారు నాకు పెళ్ళయిందా అని. సో పెళ్ళయి కూడా నాకు 4 years అవుతుంది. 2021లో అనుకుంటా పెళ్ళయింది, మ్యారేజ్ డేట్ గుర్తులేదు, బట్ పెళ్ళయింది. ఇదిగోండి గైస్ వైఫ్. సో హాయ్ చెప్పు మా ఆడియన్స్కి. హాయ్ ఫ్రెండ్స్. అంటే వీళ్ళకి కొంచెం సిగ్గు అనమాట మాట్లాడడానికి కెమెరా ముందు, బట్ ఎలాగోలా ఫ్యామిలీ వ్లాగ్ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పా కాబట్టి. సో నేను చెప్పా కదా 365 days ఛాన్స్ తెలుసు కదా, చేయగలను అంటావా 365 days? 100%. సో మా వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకైతే కాన్ఫిడెన్స్ ఉంది గట్టిగా. సో మీకు కూడా ఉంది కాన్ఫిడెన్స్. సో చాలా హ్యాపీగా ఉంది నాకు యాక్చువల్గా. సో నమ్ముతున్నారు అందరూ నేను చేయగలనని. అండ్ చెప్పా కదా గిటార్ గిఫ్ట్ చేసిందని. సో 10 days నుంచి నేను గిటార్ తీసుకుంటా అని చెప్తుంటే వద్దు అని చెప్పింది ఫస్ట్. తర్వాత సరే వద్దు అని చెప్పింది. సర్లే అని చెప్పి ఎందుకు వద్దు, ఏమన్నా వస్తువు తీసుకోవాలంటే సరే తీసుకో, నీకు ఇంపార్టెంట్ అయితే తీసుకో అని చెప్పి చెప్తా ఉండిద్ది. ఈసారి ఏంటంటే వద్దు అని చెప్పింది. సర్లే అని చెప్పి ఆగా అనమాట. తీరా చూస్తే విజయవాడ నుంచి వచ్చేటప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చింది అనమాట. సో నేనైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యా, ఎందుకంటే గిటార్ కొనడం అనేది చాలా, అంటే అప్పుడు అనుకున్నా నేను జాబ్ చేసేటప్పుడు గిటార్ ఏదైనా కొనుక్కొని జస్ట్ మ్యూజిక్గా నేర్చుకుంటే బెస్ట్ కదా అని. బట్ అప్పుడు మన దగ్గర అంత డబ్బులు లేవన్నమాట. సో ఫైనల్గా గిటార్ అయితే గిఫ్ట్ ఇచ్చింది, థ్యాంక్ యూ. సో ఈ వీడియో ఎండింగ్లో ఒక మంచి పాట ప్లే చేస్తా, ఓకే? అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు మ్యారేజ్ 4 years అవుతుంది, ఒక పాప కూడా ఉంది. ఆ పాపని ఇంట్రొడ్యూస్ చేస్తా. మా పాప కొంచెం చెప్పిన మాట విందనమాట, ఇప్పుడు 1.5 years. సో ఇట్రా. సో గైస్ మా పాప అస్మా, పేరు అస్మా. సో 1.5 years ప్రజెంట్. హాయ్ చెప్పు ఆడియన్స్కి. హాయ్ చెప్పు. చూసారా హాయ్ చెప్తుంది. సో గైస్ వీడియో అనేసరికి కూర్చుంది వచ్చి. సో పేరు అస్మా. అప్పుడప్పుడు వ్లాగ్స్లో కనిపిస్తూ ఉండిద్ది. మ్యాక్సిమం వీళ్ళ ఫ్యామిలీ ఎక్కువ రారనమాట, నేను నా వర్క్ పరంగానే వీడియోస్ చేస్తూ ఉంటా కాబట్టి. అస్మా ఆడియన్స్కి ఏమన్నా చెప్పు, హాయ్ చెప్పు. వీళ్ళకి తెలియదు. అస్మా 365 daysలో ఛాలెంజ్ తీసుకోబోతున్నా, సినిమా తీస్తానని. సో తీగలను అంటావా సినిమా? నేను చెప్పట్లేదు అంటే ఇష్టం లేదేమో. సో అందరు నమ్ముతున్నారు, వెళ్ళిపోతుంది. సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం. సో గైస్ సో బాయ్ చెప్పు ఆడియన్స్, బాయ్ చెప్పు. అమ్మో అంట, బెల్లు కొట్టారు, అమ్మో అంటుంది. సో గైస్ మీకు నా చిన్న డ్రీమ్ ఒకటి షేర్ చేసుకుంటా. సో మా పాప పరంగా అనమాట. నాకు మ్యారేజ్ అయినప్పుడు నాకు అప్పుడు దగ్గర 25 years అనుకుంటా, 24 అనుకుంటా. 2021లో కదా మ్యారేజ్ అయింది. 2022 2022లో మ్యారేజ్ అయింది. సో అప్పుడు ఆ టైంకి ఏంటంటే నేను చిన్న జాబ్ చేస్తూ ఉండేవాడిని. ఆ టైంకి నాకు తెలుసు అనమాట దీనికి, నేను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి స్ట్రగుల్ అవుతున్నా అని, వర్క్ ఎక్కువ చేస్తున్నా అని. సో జాబ్ చేసిన తర్వాత ఉన్న టైంలో నేను ఇలా యూట్యూబ్ వీడియోస్ చేసేవాడిని. ఆ టైంలో ఎక్కువ ఎవరు ట్రస్ట్ చేయలేదు నన్ను, ట్రస్ట్ చేసినంతగా ఎవరు ట్రస్ట్ చేయలేదు. ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది రిలేటివ్స్ కూడా ఎందుకు అవన్నీ వర్కౌట్ అవ్వ అని చెప్పేవాళ్ళు. మా ఫాదరు నా వైఫ్ ఇద్దరే ట్రస్ట్ చేశారు నేను చేయగలనని. సో జనరల్ ఏమైందంటే, ఇలా జాబ్ చేస్తానే మ్యారేజ్ చేసుకున్న తర్వాత
మ్యారేజ్ అయిన ఒక 1 year అనుకుంటా. 1 yearకి నాకు ఇంకా జాబ్ మీద విరక్తి వచ్చేసింది. ఇంకా జాబ్ చేయలేకపోయాను. ఇంకా ఏదో ఒకటి రిస్క్ తీసుకోవాలనిపించింది అనమాట. యూట్యూబ్ చేసి యాక్టర్ అవ్వాలి, ఏదో సినిమా ఛాన్సులు కొట్టాలని చెప్పి ఆ మైండ్ సెట్తో ఉండేవాడిని. తినకు చెప్పా ఒకసారి నార్మల్గా ఇలా ఒక 6 months గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నా జాబ్ చేయకుండా. యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నా, ఫుల్ ఫోకస్ పెట్టి చేద్దాం అనుకుంటున్నా. వర్కౌట్ అయితే కంటిన్యూ చేస్తా, లేకపోతే మళ్ళీ జాబ్ చేస్తా, మళ్ళీ ఇలాగే యూట్యూబ్ కంటిన్యూ చేస్తా అని చెప్పి ఒక 6 months టైం అడిగా. సో జనరల్గా అందరూ ఏమంటారు, అవ్వదు, వర్కౌట్ అవ్వదు, ఎందుకులే ఇదంతా, పెళ్ళైన తర్వాత ఇవన్నీ ఎందుకు వదిలే అని చెప్పి చెప్తా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే అంటారు. సో చాలామంది చెప్పారు, రిలేటివ్స్ కూడా, వద్దు ఇవన్నీ ఎందుకు మ్యారేజ్ అయిన తర్వాత అని. బట్ తిను సపోర్ట్ చేసింది నాకు. లేదు నువ్వు చేయగలవు, నీ వల్ల ఇద్ది, ఫోకస్ పెట్టి చెయ్యి, 6 months కన్ఫామ్గా చేసేస్తావు ఈజీగా అని చెప్పి నన్ను సపోర్ట్ చేసింది అనమాట. మ్యారేజ్ అయిన కొత్తలో ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు బయటికి తిరుగుతూ ఉంటారు కదా, ఏదో ఒకటి ఎంజాయ్మెంట్ లాగా సరదాగా బయటికి వెళ్తూ ఉంటారు. బట్ నేను పెళ్ళైనా దగ్గర 2 years వరకు సరిగ్గా తిప్పడానికి కూడా తీసుకెళ్ళలేదు. నేను ఫుల్ ఆ యూట్యూబ్ వీడియోస్ అని చెప్పి, ఆ జాబ్ అని చెప్పి, అది చెప్పి అలా తిరుగుతూ ఉండేవాడిని. బట్ నేను ఒక్కరోజు కూడా నన్ను ఇలా సరిగ్గా చూసుకోవట్లేదు, అటు తిప్పు ఇటు తిప్పు అని ఎప్పుడు ఏంటంటే తిట్టడం కానీ ఏం చేయలేదు. అలా నన్ను ఎక్కడ డిస్టర్బ్ అవుతా అని చెప్పి ఏం అడిగేది కాదు. ఫస్ట్ ఏమి అడిగేది కాదు. సో ఏ ఫంక్షన్స్ వచ్చినా వెళ్ళేవాడిని కాదు. ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా సరే ఏం వెళ్తాంలే, ఫంక్షన్స్ నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళొచ్చు, వర్క్ చేసుకుందాం, వీడియోస్ చేసుకుందాం అని చెప్పి ఆ మైండ్ సెట్లో ఉండేవాడిని. బట్ చాలా సపోర్ట్ చేసింది. తను సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాను. మా ఫాదర్, మా మదర్, మా పేరెంట్స్ సపోర్టు, తిన సపోర్టు. సో మీకు ఏం చెప్తున్నా అంటే, మీరేమన్నా లైఫ్లో డ్రీమ్ చేసి హార్ట్ఫుల్గా, హోల్ హార్టెడ్గా మీరు సక్సెస్ అవ్వగలరని మీకు నమ్మకం ఉంటే, మీరు 0 స్టేజ్లో ఉంటే, ఎంతమంది మీరు చేయలేరు, మీ వల్ల కాదన్నా మీకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీ పేరెంట్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. సో వాళ్ళ మాట విని మీ మనసుకు నచ్చినట్టు చేయండి, కష్టపడండి. కష్టపడితే కన్ఫామ్గా అయ్యిద్ది. 6 months కాదు, 1 year అని అయ్యిద్ది. ఆ 6 months టైం తీసుకున్నా. చాలామంది తిట్టారు, ఏంట్రా పెళ్ళైన తర్వాత కూడా మీ నాన్న డబ్బు మీద బతుకుతున్నావు, పెళ్ళైపోయింది అని చెప్పి రిలేటివ్స్ తిట్టేవాళ్ళు. బట్ అప్పుడు బాధ అనిపించేది. బట్ సరేలే, ఇంకా వీళ్ళకి తెలియదు కదా నేనేం చేయగలను అని చెప్పి నేను మనసులో అనుకునేవాడిని. డైలీ కష్టపడేవాడిని, తనకి సపోర్ట్ చేసేది. ఆ సపోర్ట్ వల్ల 6 monthsలో నేను యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేసి దగ్గర 6 monthsలో 100K సబ్స్క్రైబర్ కూడా తెచ్చేసుకున్నా. అండ్ ఫన్ ఫ్యాక్ట్ చెప్పిన ఒకటి ఏంటంటే, నేను జాబ్ మానేసాను అనమాట. ఎప్పుడు మానేసింది? జనవరి అనుకుంటా కదా, జనవరి ఎండింగ్లో జాబ్ మానేసా. నెక్స్ట్ ఇయర్ జనవరి కల్లా, అంటే 1 year లోపు నేను 1 million సబ్స్క్రైబర్ చేశా. 6 monthsలో 100K చేశా. మిగతా 6 monthsలో 1 million సబ్స్క్రైబర్ కంప్లీట్ అయ్యారు. అంత ఫాస్ట్గా వర్క్ చేశా. చూడండి, 1 year గట్టిగా ఫోకస్ చేసి నా డ్రీమ్ మీద నాకు నచ్చినట్టు చేస్తే ఎంత ముందుకు వచ్చాను. సో అదే అనమాట. సో తిన సపోర్ట్ వల్లే మెయిన్, మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల, తిన సపోర్ట్ వల్ల చాలామంది డిస్కరేజ్ చేశారు. బట్ నేను వాళ్ళ మాట వీళ్ళ మాట విన్నా. సో నువ్వు చేయగలవు అని సపోర్ట్ చేశారు. అసలు ఎలా ఉంటుందండి యూట్యూబ్ కానీ ఏమన్నా మనకు నచ్చిన ఫీల్డ్లో ఫస్ట్ దేవుడు కావాలని కష్టాలు ఇస్తాడనమాట. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవని అనిపించేటట్టు అన్ని కష్టాలు, అన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మనకు కూడా ఇంకా హోప్స్ అన్నీ వదిలేస్తాం. నేను అప్పుడప్పుడు దగ్గర ఒక 30 వీడియోస్ వరకు చేశా. ఆ షార్ట్స్, లాంగ్ వీడియోస్ అన్నీ చేసేవాడిని. 30 కాదు, 200 చేశా వీడియోస్. 200 వీడియోస్ చేశా ఆ 6 months గ్యాప్లో. సో ఆ 200 వీడియోస్లో ఒక్క వీడియో వర్కౌట్ అయింది నాకు. ఆ ఒక్క వీడియో నన్ను మానిటైజ్ చేసింది, నన్ను ముందుకు తీసుకెళ్ళింది. సో గైస్, తిన సపోర్ట్ వల్లే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. ఇప్పుడైతే ప్రజెంట్ మంచిగా బాగానే ఉంది, పొజిషన్ బాగానే ఉంది. వీడియోస్ చేసుకున్నా, యాక్టింగ్ చేసుకున్నా, షార్ట్ ఫిల్మ్స్కి వర్క్ చేస్తున్నా, సినిమా చిన్న ఆఫర్స్ వస్తున్నాయి. బట్ అది ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదు. బట్ అది ఎలాగో నేను చేయగలను నాకు నమ్మకం ఉంది. నా టాలెంట్ మీద, నా వర్క్ మీద, నా హార్డ్ వర్క్ మీద నమ్మకం ఉంది. సో టీమ్ని ఫామ్ చేయగలిగా. ఇప్పుడు నేను ఒక్కనే కాదు, నా అలాంటి వాళ్ళని ఒక ముగ్గురు నా దగ్గర అక్కడ చూశారు కదా, స్వరూప్ బ్రో, యశ్వంత్ బ్రో, తర్వాత అభి బ్రో కూడా జాయిన్ అవుతాడు మా టీంలో ఫామ్ చేస్తున్నా. వాళ్ళకి సపరేట్ రూమ్ ఇచ్చి వాళ్ళు ఉండేలాగా. సో నేను ఒక్కనే కాదు, నాతో పాటు టీంని కూడా లీడ్ చేసే పొజిషన్కి వచ్చాను అనమాట ప్రజెంట్ నేను. సో అలాంటి మైండ్ సెట్ పెంచుకున్నా, ఆల్ బికాజ్ మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే. సో అందరూ చాలా సపోర్ట్ చేశారు. సో స్టార్టింగ్ ఎవరన్నా మీరు బాధపడమాకండి, మీ డ్రీమ్ మీరు చేస్తూ ఉండండి, అందరూ యాడ్ అవుతారు వచ్చి. తిన్న అడుగుదాం, ఏమన్నా చెప్పిద్దాం నా గురించి, ఏమన్నా చెప్తావా? చెప్పు, ఏదో ఒకటి. తిన పనులు తినుంది, బాగుందా? తిను.
ఫ్యూచర్ గురించి అసలు కొంచెం కూడా భయం లేదు, ఫ్యూచర్ గురించి ఆలోచించదు అనమాట. సో ఇలాగ ఉంటుంది. నీ పేరు చెప్పు ఆడియన్స్కి, నీ పేరు చెప్పు. ఫోన్ తీసుకుంది. సో గైస్ నా డ్రీమ్ ఏంటంటే చెప్పాను కదా, సో అందరికి నా డ్రీమ్ ఏంటంటే సో గైస్ చెప్తాను ఆయన ఒక నిమిషం. సో గైస్ నా డ్రీమ్ ఏంటంటే, సో జనరల్గా చిన్నపిల్లల్ని 3 years తర్వాత సినిమా హాల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ సౌండ్కి ఆ లైటింగ్ ఏంటంటే అప్పుడు వాళ్ళు ఇదిగా ఉంటారు. మళ్ళీ 1 year 2 years అయితే తీసుకెళ్ళకూడదు. సో నా పాపకి ప్రజెంట్ 1.5 year ఏజ్. సో ప్రతి ఒక్కరు సినిమాకి తీసుకెళ్తారు కదా, వేరే వాళ్ళ సినిమాలకి తీసుకెళ్తూ ఉంటారు పేరెంట్స్. సో నా డ్రీమ్ ఏంటంటే యాజ్ ఎ యాక్టర్ నా ఓన్ సినిమా తీసుకొని నేను హీరోగా నటించి నా పాపని తీసుకెళ్ళి ఇలా చూపించాలి, నా సినిమా చూపించాలి, ఇలా చూపించాలని చెప్పి నా డ్రీమ్ అనమాట. సో దానికోసం అయితే చాలా కష్టపడతా. ప్రజెంట్ 1.5 year కాబట్టి ఇంకా నాకు ఒక 1 yearలో తీసుకెళ్ళచ్చు, 2.5 years అయినా పర్లేదు తీసుకెళ్ళచ్చు. సో నా డ్రీమ్ అది గైస్. సో అదైతే ఒక ప్రౌడ్ మూమెంట్ లా ఉండిద్ది అది చేస్తే కనుక. నాకేంటంటే ఫస్ట్ సినిమా మా ఫాదర్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నాకు లైట్ గుర్తుంది అనమాట. పెద్ద విచిత్రమైన ప్రపంచంలాగా అనిపించేది, ఏదో పెద్ద మ్యాజిక్ లా అనిపించేది. సినిమా హాల్కి వెళ్ళి చూస్తూ ఉంటే ఏదో వింతగా ఇలా, నేను సినిమా చూసేటప్పుడు లిటర్గా ఇలాగే ఉండేవాడిని. అసలు ఆ ట్రాన్స్లో అందరు నార్మల్గా అందరూ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా అంతే ట్రాన్స్లో వెళ్తారు సినిమా అంటే. సో నా పాపకి నా ఫస్ట్ సినిమా, నా పాప లైఫ్లో ఉన్న ఫస్ట్ సినిమా నాదే ఉండాలని చెప్పి నా డ్రీమ్ అనమాట. సో దానికోసం చాలా కష్టపడుతున్నా. ఇప్పుడు ఏ సినిమాలు వచ్చినా తీసుకెళ్ళట్లేదు. సో ఇప్పుడు తీసుకెళ్ళే ఏజ్ కూడా కాదు, ఈ తీసుకెళ్ళే ఏజ్ వచ్చేసరికి నా సినిమా రిలీజ్ అయి ఉండాలి. సో దానికోసం కష్టపడుతున్నా. ఇవాళ కూడా స్క్రిప్ట్ వర్కే చేశా. జిమ్ నుంచి వచ్చిన తర్వాత ప్రసాద్ బ్రోని కలిసి ఇంకా వచ్చి స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నా. ఇంకా ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి ఇంకా ఈ వ్లాగ్ చేశాను అనమాట. సో గైస్ అంత సపోర్ట్ చేసింది కాబట్టి ఒక చిన్న పాట పాడుతున్నా. ఈ గిటార్ కూడా గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి నా వైఫ్ కోసం స్పెషల్గా డెడికేట్ చేస్తున్నా. వెళ్ళి వంట చేయి, ఏం నుంచున్నావు, పాట కావాలా? సో గైస్ పాట ప్రెజెంట్ ఏం ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి ఏం పాడట్లేదు. సో జస్ట్ ఫర్ ఫన్. తర్వాత నేర్చుకొని ఒకరోజు ఇలాంటి వ్లాగ్లోనే ఒక వ్లాగ్లో మంచి పాట పాడతా. ఎలాగో పాట ఒకటి వచ్చు, గిటార్ గిఫ్ట్ చేసిన గిటార్ ప్లే చేస్తా, మంచి బీజిఎం ప్లే చేస్తా, అప్పుడు పాడతా. సో ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు పాటలు ఏం రావట్లేదు నాకు. సో ఓకే గైస్, ఇంకా ఈ వ్లాగ్లో అయితే ఇంతే. మా తమ్ముడి గురించి ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తా. సో అంతే గైస్, షార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. సో మా తమ్ముడిని అడుగుదాం, మనోడి డ్రీమ్ ఏంటి, అసలు ఏంటి, ఎందుకు వచ్చాడు యూట్యూబ్లో అనేది. సో చెప్పు, అసలు నీ డ్రీమ్ ఏంటి, ఎందుకు వచ్చావు యూట్యూబ్లోకి? యాక్చువల్గా పర్టికులర్గా డ్రీమ్ అంటూ ఏం లేదు. నేను మెడికల్లో ఎగ్జిక్యూటివ్గా చేసేవాడిని వర్క్ 2 years అలా చేశాను. ఫుల్ ప్రెజర్ ఉండేది, సేల్స్ టార్గెట్స్ అవన్నీ బాగా ప్రెజర్ ఉండేది. ఏదైనా ఆల్టర్నేట్గా ఏదైనా చూసుకొని ఏదైనా చేసుకుందాం, వర్క్ వేరేది ఏదైనా చేసుకుందాం అనుకునేవాడిని. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు, ఈ మూవీ ఫీల్డ్ అంత ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. వీళ్ళని చూసేవాడిని, మా అన్నయ్యని మా బావని చూసి సరే మనం కూడా ట్రై చేద్దాం, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని బాగా, అసలు ఫోటోలు కూడా సరిగ్గా దిగేవాడిని కాదు. సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా మా అన్నయ్య హెల్ప్ తీసుకొని స్టార్ట్ చేసా. ఫస్ట్ ఒక వీడియో తీసాం. అలా కొన్ని వీడియోస్ తీయగానే కొంచెం రెస్పాన్స్ బాగానే వచ్చింది. సరే అని చెప్పి అలాగే కొంచెం లైట్గా నేర్చుకుంటూ మా అన్నయ్య దగ్గర టిప్స్ తీసుకుంటూ అలా మెల్లమెల్లగా మానిటైజ్ చేసి ఇంకా. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, నా ఛానల్ మానిటైజ్ అవ్వడానికి దగ్గర నేను 2021లో ఛానల్ పెట్టా. 2022, 2023 2 years పట్టింది నా ఛానల్ మానిటైజ్ అవ్వడానికి. దగ్గర 2.5 years పట్టింది. నాకు 1K సబ్స్క్రైబర్ రావడానికి 2 years పట్టింది. మానిటైజ్ అవ్వడానికి ఇంకా 6 months టైం తీసుకున్నా కదా, 2.5 years వరకు పట్టింది. అలా మనోడిది ఛానల్ పెట్టిన 1 monthకి మానిటైజ్ అయిపోయింది. సో 1 monthకి మానిటైజ్ చేశాడు, వీడియోస్ చేసి 1 monthకి మానిటైజ్ అయిపోయింది. నేనే షాక్ అయిపోయాను అనమాట. సో అలా కంటిన్యూ చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉన్నారు, 750K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ముందుకు వెళ్తున్నాడు. ఇంకా ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ప్రజెంట్ అయితే షార్ట్ టర్మ్ గోల్స్ అయితే యూట్యూబ్ 1 million కంప్లీట్ చేయాలని, ఇన్స్టా కూడా 100K అలా కంప్లీట్ చేయాలని చూస్తున్నా. ఓకే. లాంగ్ టర్మ్ గోల్ అయితే మూవీ తీయాలనే. ఫ్యూచర్లో నేను మంచిగా యాక్టింగ్ కోర్స్ అవి తీసుకొని మంచిగా యాక్టింగ్ నేర్చుకొని వీళ్ళతో పాటు షార్ట్ ఫిల్మ్ చేస్తూ మెల్లగా అలాగే
మూవీ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతా. అండ్ అప్పుడు ఇంకా ఎలా ఉంటుందో చూడాలి అంతే. సో గైస్ ఇది గైస్ ప్రజెంట్ అండ్ చూసారు కదా మా టీమ్ ఫ్యామిలీ. సో ఈ డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఇవాళ కూడా స్క్రిప్ట్ వర్క్ కూర్చున్నాను ఆలోచిస్తూ ఉన్నాను. సో వర్క్ ఇంతే ఉండిద్ది. ఇంకా ఇది ఏంటంటే నచ్చిన పని అనమాట. నచ్చని పని కోసం 9 to 5 జాబ్స్ చేసి అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్లు చేసేవాడిని. ప్లస్ ఏంటంటే క్యాటరింగ్కి వెళ్ళేవాడిని, కాఫీ షాప్లు. నచ్చని పని అనమాట. ఏంటంటే డబ్బుల కోసం, ఫ్యామిలీ గడవాలి మళ్ళీ. బట్ ఒక 6 months నేను తీసుకున్న రిస్క్ నన్ను 5 years ముందే తీసుకెళ్ళింది అనమాట చెప్పాలంటే. ఇప్పుడు దగ్గరగా 2023లో అనుకుంటా మానిటైజ్ అయింది. 3 years అయింది మానిటైజ్ అయింది ఛానల్. సో ముందుకు వెళ్తాను ఉన్నా కామెడీ ఫీల్డ్లో. సో మీరు చూశారు నా వర్క్ ఎలా ఉండిద్దో, ఎంత గ్రో అయ్యానో. సో మీరు ఇచ్చే లవ్, మీరు ఇచ్చే సపోర్టు సో చాలా వాల్యుబుల్ అనమాట. సో ఇంకా నేను ఏంటంటే ఇంకా చాలా చేయగలను. ఇంకా నా దగ్గర చాలా కంటెంట్ ఉంది. ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయగలను, చాలా నేర్చుకొని ముందుకెళ్ళగలను నాకున్న ఎంతూజియాజంకి. సో అయితే కన్ఫామ్గా నేనైతే వర్కౌట్ చేసి చూపిస్తాను. డెఫినెట్గా నా మూవీలో చూపిస్తాను. నా మూవీలో, నా షార్ట్ ఫిల్మ్లో మీరు ఏం చూసినా సరే దాంట్లో స్కిల్ అనేది, మంచి హార్డ్ వర్క్ అనేది ఉండిద్ది అనమాట మేము చేసే వర్క్లో. సో మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు ఈ టైంలో. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మీ సపోర్ట్తో మంచి సినిమా తీసి చూపిస్తాను. అండ్ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అస్సలు చేయను. సో నాకు ముందే తెలిసిపోద్ది అనమాట ఈ కంటెంట్ వెళ్ళిద్ది, ఈ కంటెంట్ వర్కౌట్ అవ్వదు అని. మీరు ఎంజాయ్ చేసే కంటెంట్లే తీస్తాను, మీరు ఎంజాయ్ చేసే షార్ట్ ఫిల్మ్లే తీస్తాను, మీరు ఎంజాయ్ చేసే మూవీసే తీస్తాను. బట్ తీస్తాను, ముందుకు వెళ్తూ ఉంటాను. ఒకవేళ నాకు రాకపోయినా నేర్చుకుని మరీ వెళ్తాను ముందుకి. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇవాటి వ్లాగ్లో ఇంతే అనమాట. రేపటి వ్లాగ్లో ఇంకా ఎనర్జెటిక్గా, ఇంకా వర్క్, ఇంకా హార్డ్ వర్క్ చేస్తూ కలుద్దాం రేపటి వ్లాగ్లో. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. బాయ్.